బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చిస్తారు. ఇప్పటికే సదస్సు ఏర్పాట్ల బాధ్యతలు మంత్రులు, అధికారులకు అప్పగించారు సీఎం చంద్రబాబు. 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొంతా తుఫాను ప్రభావం, నష్టం అంచనాల పరిహారంపై చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, సబ్ కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చిస్తారు. ఇప్పటికే సదస్సు ఏర్పాట్ల బాధ్యతలు మంత్రులు, అధికారులకు అప్పగించారు సీఎం చంద్రబాబు. 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొంతా తుఫాను ప్రభావం, నష్టం అంచనాల పరిహారంపై చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, సబ్ కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్. ఎస్, ఏదైతే ఇక రేపు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక కేబినెట్ సమావేశం అనేది జరగనుంది. ఉదయం 11 గంటలకి మొదటి బ్లాక్ లో అయితే కనుక ఈ యొక్క సమావేశం అనేది భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సహచార మంత్రులతో అయితే కనుక చర్చించి ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలోనే, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ భేటీలో అయితే కనుక 1,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆమోదించనున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఏదైతే ఇటు నిరుద్యోగ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఉద్యోగ రూపకల్పనకు కూడా ఈ యొక్క పెట్టుబడులు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నటువంటి నేపథ్యంలోనే వీటికి కేబినెట్ ఆమోదం అనేది కూడా తెలియనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవలే మొంతా తుఫాను ప్రభావంతో తీవ్ర పంట నష్టంతో ఒక అంచనాకి వేయడం, అదేవిధంగా దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సైతం కూడా ఒక నివేదిక అందించినటువంటి నేపథ్యంలోనే రైతులను ఆదుకునే విధంగా దానికి సంబంధించినటువంటి నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా రేపు జరగబోయేటువంటి కేబినెట్ లో అయితే కనుక చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే ఇటు 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరగబోయేటువంటి సిఐ సదస్సులో భాగంగా పెట్టుబడులకి పెట్టేందుకు కూడా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు, మంత్రులందరూ కూడా సమన్వయం చేసుకునే నేపథ్యంలోనే వీటిపై కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా విభజన అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అర్ధాంతరంగా జరిగినటువంటి జిల్లాల విభజనపై కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఒక 2 కొత్త జిల్లాలు, కొన్ని రెవెన్యూ డివిజన్లపై కూడా ఇటు ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ అనేది కూడా ఇప్పటికే భేటీ కావడం, ఒక నివేదిక అనేది సిద్ధం చేసినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో భాగంగానే రేపు చర్చించబోయే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఆ తుది నివేదికపై కూడా చర్చించి ఆ జిల్లాలపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక పర్యాటక సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏదైతే అటవీ శాఖకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కువగా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఏదైతే ఇటు నేషనల్ బ్యాంకింగ్ డెవలప్మెంట్ ఇప్పటికే నిధులు కేటాయించడం, 7,000 కోట్ల రూపాయల ఆ భేటీలో భాగంగా దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా రేపు చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర రాజధాని అభివృద్ధి దగ్గర నుంచి, అదేవిధంగా రాష్ట్రంలో నెలకొల్పేటువంటి పరిశ్రమలు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటువంటి ఏదైతే సిఐ సదస్సు దగ్గర వరకు కూడా ఇక పూర్తి స్థాయిలో రేపు కేబినెట్ భేటీలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా రేపు జరగబోయేటువంటి కేబినెట్ ఎంతో కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కేబినెట్ భేటీలో భాగంగా ఒక పక్క సిఐ సదస్సుతో పాటు పార్టీని బలోపేతం చేసి, అదేవిధంగా ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.
రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే ఛాన్స్. ప్రభుత్వ పథకాల కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు, వివరణకు క్రమశిక్షణ కమిటీని ఆదేశించిన సీఎం చంద్రబాబు. మైనర్ బాలికకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తే నాపై కేసులా? ఏపీలో అరాచక పాలన నడుస్తుందన్న సీదిరి అప్పలరాజు. పోలీసులు రౌడీలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు, చట్ట వ్యవస్థలపై నాకు గౌరవం ఉందన్న విడుదల రజని. పోలవరం నల్లమల సాగర్ లింక్ భారీ అవినీతికి వేసిన పథకమే, నిపుణులు వద్దంటున్న డిపిఆర్ల పేరుతో హడావిడి ఏంటన్న షర్మిల. రెండేళ్ల ప్రజాపాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చండి, దున్నేవాడికి భూమి అనే నినాదం కాంగ్రెస్ తోనే సాధ్యమన్న సీఎం రేవంత్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయంతో గెలుస్తుంది, ప్రతిపక్షాలు ఓటర్లను కొనాలని చూస్తున్నారన్న మంత్రి జూపల్లి. కేంద్రం నిధులతోనే రాష్ట్రం అభివృద్ధన్న బండి సంజయ్. అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచన. గుజరాత్ కు కిషన్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని రేవంత్ ప్రశ్న. తెలంగాణ రాకముందు ఎన్నో అవమానాలు, అపోహలు ఎదురయ్యాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న హరీష్. హెచ్సీఏలో జూనియర్, సీనియర్ సెలక్షన్లలో అవకతవకలు, గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించట్లేదని బండి సంజయ్ ఆగ్రహం. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. జూబ్లీహిల్స్ లో గెలుపెవరితో ఈ నెల 14న తెలుస్తుందన్న ఈటెల ధీమా. ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టి పేదవాడి గూడు లేకుండా కూలగొట్టారు. పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలని కేటీఆర్ పిలుపు. తెలంగాణ ఆత్మ గౌరవం కోసమే జాగృతి పోరాటం, వరదల్లో మునిగిన వారికి ఇంకా పరిహారం అందలేదని కవిత ఫైర్. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రతిరోజు లక్షల్లో సైబర్ ఫ్రాడ్ జరుగుతుందని సిపి సజ్జనార్ హితవు. కోనసీమ జిల్లాలోని చిన్నారి రంజిత మృతి కేసులో వీడిన మిస్టరీ, కుటుంబంతో చనువుగా ఉండే శ్రీను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తింపు. ఈ భూమి తమ మాతృభూమిగా భావించే వారిని ఆర్ఎస్ఎస్ లోకి స్వాగతిస్తాం, హిందూయేతరులంతా సంఘ్లోకి రావచ్చని మోహన్ భగవత్ పిలుపు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు న్యూస్ పేపర్లపై మధ్యాహ్న భోజనం, పిల్లల భవిష్యత్తును బీజేపీ సర్కార్ దయనీయ పరిస్థితికి నెట్టిందన్న రాహుల్. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం, ఓట్ల చోరీలో ఆరితేరారు. రాజ్యాంగ సంరక్షణ కోసం పోరాటం చేస్తామని డీకే శివకుమార్ వెల్లడి. డీఎంకేను ఓడించేందుకు ఎస్ఐఆర్తో షార్ట్ కట్ వ్యూహాలు, టీవీకే చీఫ్ విజయ్ ను ఉద్దేశించి చురకలంటించిన స్టాలిన్. దేవభూమి యూనివర్సిటీలో మోదీ కార్యక్రమంపై ఫేక్ ప్రచారం, ఇటువంటి ప్రచారాలను ప్రజలు విశ్వసించొద్దని కోరిన రిజిస్ట్రార్. ఫిలిప్పీన్స్ ను వణికిస్తున్న ఫంగ్ వాంగ్ తుఫాను, భారీ ఈదురుగాలులతో నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, విమాన సర్వీసులు రద్దు. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ కారణంగా విమానయాన సంక్షోభం, దశల వారీగా ఎయిర్ ట్రాఫిక్ ను తగ్గించాలని ఎఫ్ఏఏ ఆదేశం.
దక్షిణాఫ్రికాలో జరిగే G20 సదస్సును బహిష్కరిస్తున్నాం. అమెరికా నుంచి ఎవరూ హాజరు కాబోరని ట్రంప్ స్పష్టం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలు విఫలం. తమ దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే సహించబోమని తాలిబాన్ల హెచ్చరిక. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఫోన్ కాల్, సోషల్ మీడియా, ఆన్లైన్ ఇంటరాక్షన్ తోనే సైబర్ కేటుగాళ్లు నేరాలు చేస్తున్నారని తెలిపారు. పాత నేరస్తుల మాదిరిగానే కొత్త నేరస్తులు కూడా డేటాను సులభంగా సేకరిస్తున్నారని చెప్పారు. ఎవరు ధనవంతులు, ఏ లొకేషన్లో ఎవరుంటారు, వయసు, లింగం వంటి వివరాలు అన్ని తెలుసుకుని వారినే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు ఎంచుకుంటున్నారని తెలిపారు. ఇది సాధారణ సమస్య కాదని, ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. అత్యంత వెలుగుండాల్సినటువంటి సమయం ఇది. ప్రతి ఒక్కరు కూడా రిటైర్డ్ పర్సన్ కాకుండా ముఖ్యంగా ఇక్కడ వస్తువులను కలిసారు. చాలా మంది హైలీ డిస్టింగ్విష్డ్ పర్సన్స్, వెరీ వెల్ నోన్ పర్సన్స్, హైలీ రెప్యూటెడ్ పీపుల్. కాబట్టి వాళ్ళ ఏరియాలో ఇట్లాంటి ప్రోగ్రామ్ పెడితే వాళ్ళ ద్వారా ఒక మంచి మెసేజ్ బయట వెళ్తుంది. వాళ్ళు ఏదో ప్రోగ్రాంలు ఇవి కూర్చొని చెప్పడం వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళ నుంచి ఒక మూమెంట్ లాగా బయలుదేరి ఒక్కొక్కరు ఇంకా చెప్పినట్టు సినిమా చెప్పినట్టు ఒకరికి 10 మందికి 20 మంది చెప్పుకుంటుంది. మాస్ తయారవుతుంది. సైబర్ నేరగాలకి అడ్డం వేసేది ఏంటంటే, అడ్డం పడేది ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేసిన అవసరం ఉంది. మీకు తెలుసు తెలంగాణ పోలీస్ ఇది కూడా కాదు, బట్ డీటెయిల్స్ wherever we go, we may be going different places. Like we are one of the best in the country, maybe the best in the country as far as this kind of IT and cyber related things are concerned. వాళ్ళు చాలా మంది వచ్చేసి ఇప్పటికు ఆల్రెడీ సైబర్ క్రైమ్ స్టార్ట్ అయిన కొద్దిలోనే ఆల్మోస్ట్ స్టార్టెడ్ అవర్ ఆర్గనైజేషన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని చెప్పి తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సైబర్ కేటుగాళ్లకి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమాయకులను సైబర్ మోసగాళ్లు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Over a decade. So to ensure that each and every citizen of this city is aware of the cyber crimes, Hyderabad City Police has taken a historical program of reaching each and every home, each and every citizen through a program called as Jagrat Hyderabad, Surakshit Hyderabad. We are also launching a వాలంటీరింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే మనము ఒకరే చైతన్యం కాదు, ప్రజలందరూ కూడా చైతన్యం కావాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలని చెప్పి ఉద్దేశంతోని వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఎ వాలంటీరింగ్ ప్రోగ్రామ్ ఆల్సో కాల్డ్ యాజ్ సైబర్ సింబా. సో వీల్ బి యాక్టింగ్ యాజ్ ఎ వాలంటీర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సిటీ పోలీస్ టు ఎన్షూర్ దట్ దేర్ అవేర్నెస్ అమంగ్ ది సిటిజన్ అబౌట్ దిస్ సైబర్ క్రైమ్స్. Already our DCP and additional DCP has spoken about the issues of cyber crimes. Almost every day we lose almost about 1 crore in the Hyderabad city. So na koncham మీరు అడ్డం వస్తున్న we lose about 400 crores. There was a time when we had a menace of traditional crimes, but now those crimes have come down. It is the era of economic offences and cyber crimes. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా ప్రకాష్ నగర్ లో భారీ చోరీ జరిగింది. గడిపూడి సుబ్బారావు ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి 100 సవర్ల బంగారం, కిలో వెండిని అపహరించారు దుండగులు. సుమారు 1,10,00,000 విలువైన వస్తువుల చోరీకి గురయ్యాయి. కూతురింటికి వెళ్లి వచ్చేసరికి దోపిడీ చేశారు దుండగులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయం మేము 10:30కి ఊరు వెళ్ళామయ్యా. గణపురం మా పెద్దమ్మాయి కాడికి వెళ్ళాం. ఇవాళ 12 గంటలు 12:30కి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేవరకు ఇంట్లో అంతా గందరగోళం. ఎవరు వచ్చారో ఏందో మరి అది అంత ఇల్లంతా తాళాలు బగలు కొట్టి బయట తాళమే తీసుంది. ఇంట్లో పోయే వరకు గడ్డ పగిలిపోయింది అయ్యా. ఇనపెట్ట తాళం తీసి అందులో కొండ బంగారం, వెండి, డబ్బులు, బంగారం కొంత శరీరంలో ఏముంటుందో మరి ఎంత ఉంటుందో అన్నయ్య. పిల్లలు లేరు. వెండి ఒక కేజీ, డబ్బులు ఒక 45,000. ఈ మొత్తం పోయినాయి కాక బంగారం కొన్న రసీదులు కూడా కనపడలే. మరి అవి ఏం చేసుకొని తీసిపోయారు, అవి కూడా అందులో లేవు. ఒక లాకర్లో ఉండాలా మరి అది ఖాళీ ఉంది బయట, మరి ఎట్ట తెలుసుద్దు. అయ్యో మమ్మల్ని ముట్టుకొని ఇట్లా ఏముండి చూడటానికి కూడా. ఉదయం మేము 10:30కి ఊరు వెళ్ళామయ్యా. గణపురం మా పెద్దమ్మాయి కాడికి వెళ్ళాం. ఇవాళ 12 గంటలు 12:30కి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేవరకు ఇంట్లో అంతా గందరగోళం. ఎవరు వచ్చారో ఏందో మరి అది అంత ఇల్లంతా తాళాలు బగలు కొట్టి బయట తాళమే తీసుంది. ఇంట్లో పోయే వరకు గడ్డ పగిలిపోయింది అయ్యా. ఇనపెట్ట తాళం తీసి అందులో కొండ బంగారం, వెండి, డబ్బులు, బంగారం కొంత శరీరంలో ఏముంటుందో మరి ఎంత ఉంటుందో అన్నయ్య. పిల్లలు లేరు. వెండి ఒక కేజీ, డబ్బులు ఒక 45,000. ఈ మొత్తం పోయినాయి కాక బంగారం కొన్న రసీదులు కూడా కనపడలే. మరి అవి ఏం చేసుకొని తీసిపోయారు, అవి కూడా అందులో లేవు. ఒక లాకర్లో ఉండాలా మరి అది ఖాళీ ఉంది బయట, మరి ఎట్ట తెలుసుద్దు. అయ్యో మమ్మల్ని ముట్టుకొని ఇట్లా ఏముండి చూడటానికి కూడా. ఉదయం మేము 10:30కి ఊరు వెళ్ళామయ్యా. గణపురం మా పెద్దమ్మాయి కాడికి వెళ్ళాం. ఇవాళ 12 గంటలు 12:30కి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేవరకు ఇంట్లో అంతా గందరగోళం. ఎవరు వచ్చారో ఏందో మరి అది అంత ఇల్లంతా తాళాలు బగలు కొట్టి బయట తాళమే తీసుంది. ఇంట్లో పోయే వరకు గడ్డ పగిలిపోయింది అయ్యా. ఇనపెట్ట తాళం తీసి అందులో కొండ బంగారం, వెండి, డబ్బులు, బంగారం కొంత శరీరంలో ఏముంటుందో మరి ఎంత ఉంటుందో అన్నయ్య. పిల్లలు లేరు. వెండి ఒక కేజీ. బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. నేను చెప్పేది క్రైమ్ సినిమాలాగా అనిపిస్తుంది, కానీ పచ్చి నిజం. కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనికి అండాదండా ఎంఐఎం పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, వాళ్ళ శాసనసభ్యులు కానీ, వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది. వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది. వాళ్ళ స్వీయ రక్షణలో ఇవంతా జరుగుతూ ఉన్నది. వాళ్ళ అక్కడ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. హిందూ అమ్మాయిలు ఎక్కువ చదివే స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. వేరే స్కూల్స్ టార్గెట్ కాదు, ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు. వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకోవాలి, మాకు ఇబ్బంది అవుతుందల్లా. కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో, హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి, ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి ఆ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చారు. తక్కువ డోస్తో డ్రగ్స్తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి. ఇది మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోసు పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు 6 రోజుల పాటు ఎత్తుకపోయారు. అమ్మాయిని 6 డేస్ ఎత్తుకపోయి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి ఇంకా తెలిసి ఏం చేస్తారో తెలుసు. 6 డేస్ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. ఎట్లా వదిలిపెట్టారంటే, వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలే.
ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎఫ్ఐఆర్ వేసాక 4 days తర్వాత తిప్పి లాస్ట్కి 4 days తర్వాత వాడంతా వాడుకొని వచ్చి పోలీసు దగ్గర వదిలిపెట్టి పోతాడు. వదిలిపెట్టినాక ఏమవుతుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తే ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు, దాని డ్రగ్స్ కేసు పెడతారు, ఫోక్సో కేసు పెడతారు, అన్ని పెడతారు దానిలో. కానీ వ్యక్తిని అరెస్ట్ చేయరు. మీ అమ్మాయి మీకు వచ్చింది కదా, అమ్మాయిని ఏం చేయలేదు కదా, మీరు ఏం మాట్లాడకండి. మీరేమన్నా మాట్లాడితే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆయన అమ్మాయిని చంపుతారు. ఇది ఎవరు చెప్తారు? ఇది పోలీసు వాళ్ళు చెప్తారు. ఇది స్థానిక కూడా కొంతమంది పోలీసు వాళ్ళు చెప్తారు. ఆ అమ్మాయి పేరెంట్స్ ఏమంటారు, నిజంగా ఇది వాస్తవం కావచ్చు, మా అమ్మాయి అయితే మాకు దక్కింది, ప్రాణాలతో దక్కిందని చెప్పి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళిపోతుంది. ఇది మొదటి సంఘటన జరిగింది. దీని తర్వాత అదే అమ్మాయిని లోపరుచుకొని డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము, వాళ్ళని అన్ని రకాలుగా శారీరక దోపిడీ చేయడము, మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, మీ కాలనీ ఏరియాలో పోస్ట్ చేస్తాం, మీ స్కూల్ గ్రూప్లలో దీన్ని సర్క్యులేట్ చేస్తాం, మీ అమ్మానాలను చంపేస్తాం. నీకు మళ్ళా డ్రగ్స్ కావాలంటే ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు, మేము డ్రగ్స్ ఎప్పుడైనా ఇస్తాం. ఒక్కసారి 2 సార్లు డ్రగ్స్ అలవాటు అయిన తర్వాత ఆ అమ్మాయిలకు ఎట్లుంటుందంటే ఆ డ్రగ్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉంటా ఉంటుంది. ఇవాళ ఇదే పరిస్థితి ఆడ స్టార్ట్ అయింది. ఆ ఒక్క అమ్మాయిని ట్రాప్ చేసి నెక్స్ట్ ఏం చేసిండ్రు, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. కృష్ణవేణి బ్రహ్మయ్య దంపతుల మధ్య గొడవలున్నట్లు తెలుస్తుంది. భార్య కృష్ణవేణిపై అనుమానం పెంచుకున్న భర్త బ్రహ్మయ్య క్రికెట్ బ్యాట్తో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 8:30 భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగి భార్యను భర్త మర్డర్ చేయడం జరిగింది. దీనిలో చెవుల కృష్ణవేణి వైఫ్ ఆఫ్ వెంకట బ్రహ్మయ్య అనే ఫ్యామిలీ కేఎస్ఆర్ కాలనీ అమీన్పూర్లో గత కొంతకాలంగా ఉంటున్నారు. మహిళ మృతురాలు అయిన కృష్ణవేణి అసిస్టెంట్ మేనేజర్ డిసిసిబి బ్యాంక్ కోహీర్ బ్రాంచ్లో పనిచేస్తుంది. భర్త అయిన బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. వారు ఇంటర్మీడియట్ అండ్ 8th క్లాస్ చదువుతున్నారు. వీరిద్దరి భార్యాభర్తల మధ్య ఒకరిపై అనుమానంతో మార్నింగ్ జరిగిన గొడవలో భర్త చేసిన దాడిలో భార్య మరణించింది. ఇంట్లో బ్యాట్ ఒకటి ఉంది. ఆ బ్యాట్ తీసుకొని తల మీద కొట్టడంతో ఆమె అక్కడికక్కడే గుంటూరు జిల్లా పొడి గ్రామానికి చెందిన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, మౌనిక, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యపై అనుమానంతో ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూసినట్లయితే అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న కృష్ణవేణి బ్రహ్మయ్య దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కృష్ణవేణి కోహీర్లో ఉన్నటువంటి డిసిసిబి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంది. అయితే భర్త బ్రహ్మయ్య గత కొంతకాలం నుంచి ఆమె ఇంట్లో తరచూ ఫోన్లు మాట్లాడుతూ ఉండడం, అలాగే ఇటు కొంత అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉండడంతో దానిపైన అనుమానం పెంచుకున్నాడు. ఈ అనుమానమే దారుణానికి దారితీసింది. ఇవాళ ఉదయం భార్యాభర్తల మధ్య ఈ యొక్క కొన్ని విషయాలకు సంబంధించి ముఖ్యంగా ఆమె మీద ఏదైతే అనుమానం తలెత్తిందో దీని మీదనే తీవ్ర వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. ఈ వాగ్వాదంలో భాగంగా ఆ పక్కనే ఉన్నటువంటి బ్యాట్ తీసుకొని బ్రహ్మయ్య క్షణికావేశంలో భార్య కృష్ణవేణిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సో ఈ ఘటనతో స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. ప్రస్తుతం భర్త బ్రహ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, తను ఏ విషయాల మీద ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు అనేటువంటి విషయాలను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి బ్రహ్మయ్యను ప్రశ్నిస్తూ తెలుసుకుంటున్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.